Hey hi hello guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం అప్కమింగ్ OTT మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ థగ్ లైఫ్ మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ కుబేరా మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ 8 వసంతాలు మూవీ OTT రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని మూవీ OTT రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను ఫైనల్ స్టార్ పెడుతున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ OTT మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 ఉప్పు కప్పు రంబు. సో ఈ మూవీలో మనకి సుహాస్ అండ్ కీర్తి సురేష్ ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి డైరెక్ట్గా OTTలోనే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ కావడం లేదు, డైరెక్ట్గా OTTలోనే అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి OTTకి అయితే తీసుకొస్తున్నారు అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి రీసెంట్గానే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఈ మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసి ఈ మూవీని మనకి జూలై 4th నుంచి OTT స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా సుహాస్ ఆర్ కీర్తి సురేష్ ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 4th నుంచి మల్టిపుల్ లాంగ్వేజెస్లో మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. ఇక నెంబర్ 2 ఐరన్ హార్ట్. సో ఇది ఒక మార్వెల్ వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ మనకి రీసెంట్గానే రిలీజ్ అయింది బట్ వాళ్ళు మనకి ఓన్లీ కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. మొత్తంగా 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఈ సిరీస్ సంబంధించి మనకి ఎందులో ఉంటుందంటే జియో హాట్స్టార్లో ఈ సిరీస్ని అయితే మనకి తీసుకొచ్చారు అండ్ రిమైనింగ్ 4, 5, 6 ఎపిసోడ్స్ మనకి ఎప్పుడు తీసుకొస్తారంటే జూలై 1st నుంచి ఈ సిరీస్ మనకి ఈ రిమైనింగ్ ఎపిసోడ్స్ అయితే మనకి తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా ఐరన్ హార్ట్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జియో హాట్స్టార్లో జూలై 1st నుంచి రిమైనింగ్ ఎపిసోడ్స్ వాళ్ళైతే మనకి తీసుకొస్తున్నారు. ఇక నెంబర్ 3 ఆప్ జైసా కోయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీని మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 11th నుంచి ఈ మూవీ మనకి OTT స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూలై 11th నుంచి. ఇక నెంబర్ 4 హెడ్స్ ఆఫ్ స్టేట్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీలో మనకి ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే ప్రియాంక చోప్రా అండ్ జాన్ సినా ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి డైరెక్ట్గా OTTలోనే రిలీజ్ అవుతుంది. ఇక ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ మూవీ ఇది అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 2nd నుంచి ఈ మూవీ మనకి OTT స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా జాన్ సినా ఫ్యాన్స్ ఉంటే మీరు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 2nd నుంచి. ఇక నెంబర్ 5 స్పెషల్ ఓప్స్ సీజన్ 2. సో మనకి ఆల్రెడీ సీజన్ 1 అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు అండ్ ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎందులో అవైలబుల్ ఉంటుందంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ మనకి తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు ఈ సీజన్ 2కి సంబంధించి. సో హాట్స్టార్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే జూలై 11th నుంచి ఈ సిరీస్ మనకి OTT స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా సీజన్ 1 చూసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో జూలై 11th నుంచి. ఇక నెంబర్ 6 గుడ్ వైఫ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్లో మనకి ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే ప్రియమణి గారు ఈ సిరీస్లో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేస్తున్నారు అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ మనకి తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. జూలై 4th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి OTT స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ప్రియమణి గారు ఫ్యాన్స్ ఉంటే మీరు ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో జూలై 4th నుంచి. ఇక నెంబర్ 7 8 వసంతాలు. సో ఇది ఒక న్యూ మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ఈ మూవీకి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 83 lakhs నెట్ అయితే వచ్చింది. సో అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది అండ్ ఇప్పుడు ఈ మూవీ OTT రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు OTT స్ట్రీమింగ్ చేస్తున్నారంటే ఈ మూవీ OTT రిలీజ్ డేట్ వచ్చేసి జూలై 11th నుంచి మనకి ఈ మూవీని OTT స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. సో మరి మీరు ఎవరైనా 8 వసంతాలు మూవీని OTTలో చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో జూలై 11th నుంచి మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 8 కన్నప్ప మూవీ. సో ఈ మూవీలో మనకి మంచు విష్ణు, ప్రభాస్ గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు ఇంకా చాలా మంది ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి ఈ వారం థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ టోటల్
టోటల్గా 3 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 3 daysలో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా నైజాంలో 5.38 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్లో 2 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగు స్టేట్స్లో 3 days గాను 13 కోట్ల షేర్ని అండ్ 22 కోట్ల గ్రాస్ని రాబట్టి మంచిగా పర్ఫామ్ చేసింది. ఇక ఓవర్సీస్లో అయితే 2 కోట్లు రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 3 days గాను 18.77 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. అండ్ 36 కోట్ల గ్రాస్ని అయితే ఈ మూవీ రాబట్టింది వరల్డ్ వైడ్గా. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 81 కోట్లు. సో అలా చూసుకుంటే ఇంకా ఈ మూవీ 62 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ బాగానే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు థియేటర్స్లో. ఇంకా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ప్రెసెంట్ అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో ఫ్యూచర్లో వచ్చాక మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే మూవీ మనకి థియేటర్స్లో ఉంది. సో మీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేద్దామంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 9 థగ్ లైఫ్ మూవీ. సో ఈ మూవీలో మనకి సింబు, త్రిష అండ్ కమల్ హాసన్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా మన తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 4.20 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో అనుకున్నంత రేంజ్లో మన తెలుగు స్టేట్స్లో ఈ మూవీ పర్ఫామ్ చేయలేదు. ఇక తమిళనాడులో 37 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ కేరళలో 2.60 కోట్లు, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుని 4.20 కోట్లు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 45 కోట్ల షేర్ని అండ్ 90 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టి అనుకున్నంత రేంజ్లో ఈ మూవీ థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. సో మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 106 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ డిజాస్టర్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ ఈ మూవీకి హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకుంది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 8 weeks ఎగ్మెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. బట్ మూవీ థియేటర్స్లో అనుకున్నంత రేంజ్లో పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఈ మూవీకి 4 weeksలోనే ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. అండ్ దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా జరుగుతున్నాయి. సో వాళ్ళు త్వరగా ఈ మూవీని ఓటీటీకి తీసుకొస్తున్నారు కాబట్టి. ఇక ఈ మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి July 4th నుంచి ఈ మూవీని మనకి నెట్ఫ్లిక్స్లో ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో. సో మరి మీరు ఎవరైనా థగ్ లైఫ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు July 4th నుంచి నెట్ఫ్లిక్స్లో. ఇక నెంబర్ 10 కుబేరా మూవీ. సో ఈ మూవీలో మనకి రష్మిక మందన, ధనుష్ అండ్ నాగార్జున గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 10 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 10 daysలో ముందుగా మన తెలుగు స్టేట్స్లో 36 కోట్ల షేర్ని అండ్ 61 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో మన తెలుగులో 34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఈ మూవీ అయితే దాటాలి. సో ఈ మూవీ 36 కోట్ల రాబట్టి 2 కోట్ల ప్రాఫిట్లో అయితే ఉంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే 19 కోట్లు అయితే రాబట్టి అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అండ్ కర్ణాటకలో 10 కోట్లు అండ్ కేరళలో 1 కోటి, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 2.70 కోట్లు అయితే రాబట్టింది. అండ్ ఓవర్సీస్లో 30 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 62 కోట్ల షేర్ని అండ్ 123 కోట్ల గ్రాస్ రాబట్టి నాగార్జున గారి కెరీర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా ఈ మూవీ అయితే నిలిచిపోయింది. అండ్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు. ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ సంబంధించి ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే July 18th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో ప్రెసెంట్ అయితే ఈ మూవీ మనకి థియేటర్స్లో ఉంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు, లేదా ఓటీటీలో చూద్దాం అనుకుంటే July 18th ఈ మూవీని మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే వాచ్ చేయండి. సో ఈ వీడియోకి ఇదే గైస్. అలానే మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.